మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శ్రీవారికి 3 నామాలు ఎందుకు ప్రత్యేకం? 3 నామాలే ఎందుకు అలంకరిస్తారు? 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి? శ్రీవారు 3 నామాల వాడిగా ప్రసిద్ధి చెందడానికి కారణమేంటి? శ్రీవారిని తలుచుకోగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది 7 కొండలు. 3 నామాలు. 3 నామాలు శ్రీవారి రూపుకి ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ 3 నామాలను తిరుమల కొండపై పెద్దగా కనిపించేలా ఏర్పరిచారు. 7 కొండలకు నడకదారిన వెళ్ళేటప్పుడు కూడా ఈ 3 నామాల కొండ ఉంటుంది. అది దిగువనున్న తిరుపతికి కూడా కనబడుతుంది. మీరు ఎక్కడైనా చూడండి, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి ఫోటోలోనూ 3 నామాలే ప్రత్యేకంగా కనిపిస్తాయి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ధరించి మనుషులు కూడా ధరించాలని చెప్పినవే 3 నామాలు. ఈ నామాలు అజ్ఞానాన్ని, కర్మను ఖండిస్తాయని వివరిస్తాయి. మొదటిసారి రామానుజాచార్యులు స్వయంగా తన స్వహస్తాలతో శ్రీవారికి 3 నామాలు అలంకరించారట. అలా శ్రీనివాసుడికి తిరునామాలు అలంకరించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారికి ప్రతి శుక్రవారం అభిషేకం తర్వాత 16 తులాల పచ్చకర్పూరం, 1.5 తులం కస్తూరితో 3 నామాలు అలంకరిస్తారు. అవి మళ్ళీ గురువారం వరకు అలానే ఉంటాయి. గురువారం స్వామివారి నేత్రాలు కనిపించేలా నామాన్ని కొంతవరకు తగ్గిస్తారు. అంటే ఎప్పుడూ శ్రీవారు కళ్ళు నామాలతో మూసి ఉంటారు. శుక్రవారం ఉదయం మాత్రమే అభిషేకం సేవ సమయంలో శ్రీవారి 3 నామాలు లేకుండా భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలో నేత్ర దర్శనం, నిజపాద దర్శనం చేసుకునే అరుదైన మహత్తరమైన అవకాశం భక్తులకి లభిస్తుంది. శుక్రవారం అభిషేకం తర్వాత 3 నామాలు అలంకరిస్తే మరలా శుక్రవారం అభిషేకం సమయం వరకు ఈ నామం అలాగే ఉంటుంది. అంటే వారానికి ఒకసారి మాత్రమే శ్రీవారికి 3 నామాలు దిద్దుతారు. శ్రీవారి 3 నామాలకు ఉపయోగించే తెలుపు, ఎరుపు బొట్టు వెనుక చాలా పరమార్థం ఉంది. తెలుపు నామాలు సత్వగుణాన్ని తెలియజేస్తాయి. సత్వగుణం మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుందని సూచించే నిలువు బొట్టు. ఇక ఎరుపు రంగు అనురాగానికి ప్రతీక. అంటే ఎరుపు లక్ష్మీ స్వరూపం, శుభసూచకం, మంగళకరమైనది. కాబట్టి తెలుపు నామాల మధ్యలో ఎరుపు చూర్ణం ఉపయోగిస్తారు. మీకు వెంకటేశ్వర స్వామి గనుక ఇష్టమైతే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కథల కోసం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః అనే నామాన్ని కామెంట్ చేయండి.